హాయ్ అండి. సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్కు వెల్కమ్. 2017 జూలై 28 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే, బుకర్ ప్రైజ్ ఎంపిక జాబితాలో అరుంధతి రాయ్ నవల. ప్రపంచ సంపన్నుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. రామేశ్వరంలో అబ్దుల్ కలాం స్మారకం. వీవర్ ఐలాండ్కు అబ్దుల్ కలాం పేరు. నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ సభ్యుల ఎంపికకు కమిటీ. ఫోర్బ్స్ ఆసియా 200 ఉత్తమ సంస్థల్లో కెల్టన్ టెక్ సొల్యూషన్. బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా వెనువెంటనే మళ్లీ ప్రమాణ స్వీకారం. మహేష్ భగవత్కు మహారాష్ట్ర ప్రభుత్వ పురస్కారం. కె గోపాలన్కు 2017 నేషనల్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డు. ఫ్రీచార్జ్ను కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని మనం దాన్ని విశ్లేషణాత్మకంగా చూద్దాం. బుకర్ ప్రైజ్ ఎంపిక జాబితాలో అరుంధతి రాయ్ నవల. బుకర్ ప్రైజ్ ఎంపిక జాబితాలో అరుంధతి రాయ్ నవల. ప్రఖ్యాత భారతీయ రచయిత్రి అరుంధతి రాయ్ రాసిన ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్. ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ 2017 సంవత్సరానికి గాను మ్యాన్ బుకర్ ప్రైజ్ ఎంపిక జాబితాలో నిలిచింది. 144 పుస్తకాల వడబోతల అనంతరం మొత్తం 13 పుస్తకాలను ఈ జాబితాలోకి ఎంపిక చేశారు. ఆంగ్లంలో రాసి యూకేలో ప్రచురితమయ్యే సృజనాత్మక రచనలకు అవార్డులను అందించేందుకు మ్యాన్ బుకర్ ప్రైజ్ను 1969లో ఏర్పాటు చేశారు. విజేతలకు 50,000 పౌండ్లు అంటే మన కరెన్సీలో 42 లక్షల నగదుతో పాటు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు. 6 పుస్తకాలతో తుది జాబితాను సెప్టెంబర్ 13న, తర్వాత అక్టోబరు 17న విజేతను ప్రకటిస్తారు. అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేతను అక్టోబర్ 17న ప్రకటిస్తారు. ఈ జాబితాలోకి అంటే 144 పుస్తకాలను వడబోస్తే దాంట్లో 13 పుస్తకాలను ప్రైమరీ జాబితాలో చేర్చారు. దాంట్లో ఇప్పుడు మన అరుంధతి రాయ్ యొక్క నవల ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, ఇక్కడ కనిపిస్తుంది చూసారండి, ఇది ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే నవల ఈ 13 పుస్తకాల జాబితాలో నిలిచింది. తర్వాత దీని మళ్ళీ సెకండ్ స్టేజ్ ఉంటుందంట. అది సెప్టెంబరు 13న 6 పుస్తకాలతో ఫైనల్ జాబితాను విడుదల చేయనున్నారు. తర్వాత అక్టోబర్ 17న విన్నర్ను ప్రకటిస్తారు. అంటే ఈ యొక్క మ్యాన్ బుకర్ ప్రైజ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, దీని అంటే ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో రాసి యునైటెడ్ కింగ్డమ్లో ప్రచురితమయ్యే సృజనాత్మక రచనలకు, అంటే అది ఏ దేశం రచయితలైనా పర్లేదు కానీ ఇంగ్లీష్లో రాసి యునైటెడ్ కింగ్డమ్లో పబ్లిష్ అయిన రచనలకు ఈ యొక్క మ్యాన్ బుకర్ ప్రైజ్ను అందజేస్తారు. దీన్ని 1969లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది అరుంధతి రాయ్ ఆమె రాసిన నవల ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనేది మ్యాన్ బుకర్ ప్రైజ్ జాబితాలో నిలిచింది. తర్వాత అంశం, ప్రపంచ సంపన్నుడు అమెజాన్ వ్యవస్థాపకుడు బెఫ్ బెజోస్. ప్రపంచ సంపన్నుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు బెఫ్ బెజోస్. ఇక్కడ కనిపిస్తుంది చూసాను, అమెజాన్ వ్యవస్థాపకుడు ఇతనే బెఫ్ బెజోస్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు బెఫ్ బెజోస్ నిలిచారు. ఇప్పటి వరకు ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్దే. అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో సంపన్నుడిగా బిల్ గేట్సే ఉన్నాడు. అతను మైక్రోసాఫ్ట్ కోఫౌండర్. ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడంతో ఆ సంస్థ అధిపతి అయిన బెజోస్ సంపద విలువ అమాంతం పెరిగింది. అమెరికా కాలమానం ప్రకారం 2017 జూలై 24న అమెజాన్ షేరు 1.3% లాభపడి
$1065.92 చేరింది. ఫలితంగా బెఫ్ బెజోస్ సంపద $90.9 బిలియన్ చేరింది. బెజోస్ కు అమెజాన్లో 17% వాటా ఉంది. బెజోస్కు అమెజాన్లో 17% వాటా ఉంది. 2013 మే నుంచి బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో బిల్ గేట్సే అగ్రస్థానంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ బిల్ గేట్స్ను యొక్క ఇక కనిపిస్తుంది చూసారా, ఇతని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్. ఇప్పుడు ఇతనే ఇప్పటి వరకు ప్రపంచంలోకి వెళ్ళి సంపన్నులుగా ఉండేవారు. ఇతని స్థానాన్ని ఇప్పుడు అమెజాన్ వ్యవస్థాపకుడైన బెఫ్ బెజోస్ భర్తీ చేశారు. తర్వాత రామేశ్వరంలో అబ్దుల్ కలాం స్మారకం. రామేశ్వరంలో అబ్దుల్ కలాం స్మారకం. ఇదే అబ్దుల్ కలాం మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారకార్థం రామేశ్వరం, ఆయన స్వస్థలం రామేశ్వరం కదండి, అక్కడ స్మారకాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంశం కనుక చూస్తే భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని ఆయన స్వస్థలమైన రామేశ్వరంలో అబ్దుల్ కలాం స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2017 జూలై 27న ప్రారంభించారు. ఈ స్మారకాన్ని DRDO 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ కలాం సందేశ్ వాహినిని కూడా ప్రారంభించారు. ఈ మొబైల్ ఎగ్జిబిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి కలాం జన్మదినమైన అక్టోబర్ 15న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకోనుంది. ఇదే ఇక్కడ చూసారండి, ఇది కలాం సందేశ్ వాహిని అనే ఇది మొబైల్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిషన్. ఇక్కడ కనిపిస్తున్న కలాం సందేశ్ వాహిని, దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా రామేశ్వరంలో ప్రారంభించారు. అది ఏ సందర్భంగా అంటే అబ్దుల్ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా రామేశ్వరంలో ఆయన స్మారకాన్ని ప్రారంభించడం జరిగింది. రామేశ్వరం అనేది అబ్దుల్ కలాం స్వస్థలం. ఈ యొక్క స్మారకాన్ని నిర్మించింది DRDO. ఈ సందర్భంగా కలాం సందేశ్ వాహిని అనే ఒక మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది అక్టోబర్ 15న అన్ని రాష్ట్రాలను పర్యటించి అక్టోబర్ 15న అబ్దుల్ కలాం రాష్ట్రపతి జన్మదినమైన అక్టోబర్ 15న రాష్ట్రపతి భవన్కు చేరుకుంటుంది. ఇది దీంట్లో మెయిన్గా ముఖ్యంగా అంశాలు. మనం కనుక అబ్దుల్ కలాం జన్మదినం కనుక చూస్తే 1935 అక్టోబర్ 15న అబ్దుల్ కలాం జన్మించారు. తర్వాత 2015 జూలై 27న కలాం మరణించడం జరిగింది. వీలర్ ఐలాండ్కు అబ్దుల్ కలాం పేరు. వీలర్ ఐలాండ్కు అబ్దుల్ కలాం పేరు. ఒడిషా తీరంలోని వీలర్ ఐలాండ్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2017 జూలై 27న అధికారికంగా ప్రకటించారు. అబ్దుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో ఒడిషాలోని భద్రక్ జిల్లా చాంద్బలి ప్రాంతంలోని క్షిపణుల ప్రయోగశాలను పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలోనే ఇక్కడి బంగాళాఖాతంలో వీలర్ దీవిని గుర్తించి క్షిపణి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అనంతరం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిసైల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం మామూలుగా చూస్తే మన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు కూడా మన ఒడిశాలోని వీలర్ దీవి నుంచి జరుగుతుంటాయి. అయితే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మొట్టమొదటి సూచించిన వ్యక్తి మన ఏపీజే అబ్దుల్ కలాం. అంతకుముందు ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఒడిశాలోని భద్రక్ జిల్లా చాంద్బలి నుంచి ఈ యొక్క ప్రయోగాలు జరిగేటి. అయితే అక్కడికి పర్యటించిన సందర్భంగా అబ్దుల్ కలాం బంగాళాఖాతంలో ఉన్న వీలర్ దీవిని గుర్తించి క్షిపణి ప్రయోగాలకు బాగుంటుందని సూచించడంతో అప్పటి నుంచి అక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిసైల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుందన్నట్టు. తర్వాత నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ సభ్యుల ఎంపికకు కమిటీ. నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ సభ్యుల ఎంపికకు కమిటీ. నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ NAPA చైర్మన్ మరియు సభ్యుల ఎంపిక కొరకు GST కౌన్సిల్ కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పన్నుల తగ్గింపుతో పాటు
వినియోగదారులకు అధిక ప్రయోజనం కలిగేలా చూడడం ఈ యొక్క నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ యొక్క ప్రధాన విధి. దీనికి కేంద్ర స్థాయిలో ఉన్న ఒక ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. కేంద్రం మరియు రాష్ట్రాల నుంచి కూడా నలుగురు టెక్నికల్ సభ్యులుగా దీంట్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఎన్ఏపి అంటే చూడండి, నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ. తర్వాత ఫోర్బ్స్ ఆసియా 200 ఉత్తమ సంస్థల్లో కెల్టన్ టెక్ సొల్యూషన్. ఫోర్బ్స్ ఆసియా 200 ఉత్తమ సంస్థల్లో కెల్టన్ టెక్ సొల్యూషన్. $1 బిలియన్ కంటే తక్కువ ఆదాయం కలిగిన ఆసియా నమోదిత కంపెనీల్లో ఉత్తమమైన వాటితో రూపొందించిన ఫోర్బ్స్ ఆసియా 2017 జాబితాలో హైదరాబాద్ సంస్థకు చోటు దక్కింది. సాఫ్ట్వేర్ అభివృద్ధి సంస్థ కెల్టన్ టెక్ సొల్యూషన్స్ మార్కెట్ విలువ $77 మిలియన్, అంటే సుమారు 500 కోట్లు. ఇది ఈ కెల్టన్ టెక్ సొల్యూషన్స్ అనే సంస్థ ఈ యొక్క ఫోర్బ్స్ ఆసియా 200 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇది కాక దేశీయ సంస్థలు మరో 2 కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటి అంటే వడోదర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పండ్ల రసం పల్ప్ తయారీ సంస్థ మన్పసంద్ బెవరేజెస్. తర్వాత చెన్నై కేంద్రంగా క్లౌడ్ సొల్యూషన్లు అందించే 8K మైల్స్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా ఈ యొక్క జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. మొత్తం 18,000 సంస్థలను పరిశీలించగా 875 వరకు ఫోర్బ్స్ ఆసియా తెలిపిన అర్హతలు సాధించాయి. తుది ఎంపికకు 200 సంస్థలతో జాబితాను రూపొందించారు. అంటే ఈ యొక్క 200 సంస్థలతో ఫోర్బ్స్ ఆసియా 200 సంస్థల జాబితాలో కెల్టన్ టెక్, మన హైదరాబాద్కు చెందిన కెల్టన్ టెక్ సంస్థ అనేది చోటు సంపాదించడం జరిగింది. అదేవిధంగా మన ఇండియా నుంచి మరో 2 కూడా జరిగింది. అవి ఏంటంటే ఒకటి 8K మైల్స్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, తర్వాత ఇంకొకటి మన్పసంద్ బెవరేజెస్. ఈ 3 కూడా ఈ యొక్క ఫోర్బ్స్ ఆసియా 200 ఉత్తమ సంస్థల్లో జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటి నుంచి మళ్ళీ తుది ఎంపికను ప్రకటించనున్నారు. అంటే టాప్ 10 వాళ్ళను కూడా ప్రకటించనున్నారు అన్నట్టు. తర్వాత బీహార్ సీఎం నితీష్ రాజీనామా వెంటనే మళ్ళీ ప్రమాణ స్వీకారం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కానీ ఒక 2-3 రోజుల నుంచి బీహార్లో జరుగుతున్న రాజకీయ అంశాలు, రాజకీయ సంక్షోభం ఏర్పడడం, బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే 12 గంటల సమయంలోనే మళ్ళీ బీజేపీ మద్దతుతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇప్పటి వరకు ఉన్న ఆర్జేడీతో ఉన్న ఫ్రెండ్షిప్ను కటీఫ్ చేసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఆ అంశం ఇప్పుడు మనం చూద్దాం. బీజేపీ మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 2017 జూలై 27న మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఆయనకు 6వసారి. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాకూటమి ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదంటూ రాజీనామా చేసిన కొద్ది సమయంలోనే నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీ మద్దతుతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించిన, అంటే ఇప్పటి వరకు ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించిన నితీష్ లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క కుమారుడు మరియు డిప్యూటీ సీఎం అయిన తేజస్వి ప్రసాద్ యాదవ్తో వచ్చిన విభేదాల కారణంగా 2017 జూలై 26న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ ఇతను కనిపిస్తున్నది, ఇతనే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి ప్రసాద్ యాదవ్. అతనితో ఉన్న విభేదాల నేపథ్యంలోనే నితీష్ కుమార్ రాజీనామా చేయడం జరిగింది. తర్వాత బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ స్థానంలో బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ బీహార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే మధ్యలో శత్రువుగా మారిన, అంటే నితీష్ కుమార్ మొదటి నుంచి బీజేపీతో మిత్రత్వాన్ని కలిగి ఉన్నాడు. అయితే మధ్యలో శత్రువుగా మారడం జరిగింది. అది ఎందుకు ఏంటి అని కనుక మనం చూస్తే, మధ్యలో శత్రువుగా మారిన బీజేపీతో కలిసి నితీష్ మళ్ళీ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేశారు. జనతాదళ్ యు, బీజేపీల మధ్య 17 ఏళ్ల అనుబంధం ఉంది. 2013 వరకు ఈ యొక్క స్నేహం కొనసాగింది. అప్పట్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా, సుశీల్ కుమార్ మోదీ
ఉప ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీష్ కుమార్ వ్యతిరేకించారు. ఇందుకు వ్యతిరేకించి ఎన్డీఏకు దూరం కావడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, అప్పుడు నితీష్ కుమార్ మోడీని వ్యతిరేకించి మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి ఎన్డీఏకు దూరమయ్యాడు. అంటే ఒక 17 సంవత్సరాల పాటు ఉన్న ఫ్రెండ్షిప్ వదులుకొని దూరమయ్యి ఆర్జేడీతో జతకట్టి మహాకూటమిని ఏర్పాటు చేసి ఆర్జేడీ మద్దతుతో బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాడు. ఈ సందర్భంగా వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఆర్జేడీ అధినేత అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి ప్రసాద్ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చేసి పాలన కొనసాగించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో తేజస్వి ప్రసాద్ యాదవ్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఎంకు డిప్యూటీ సీఎంకు మధ్య కొంత అంతరం ఏర్పడడంతో ఆ ప్రభుత్వాన్ని మహాకూటమి ప్రభుత్వాన్ని నడపలేని ఉద్దేశంతో నితీష్ కుమార్ 2017 జూలై 26న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసి వెంటనే అంటే 12 గంటల తర్వాత అంటే 2017 జూలై 27న బీజేపీ మద్దతుతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ఈ సందర్భంగా ఇప్పటివరకున్న డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్ యాదవ్ స్థానంలో ఇప్పుడు సుశీల్ కుమార్ మోడీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మనం గమనించాలి. అంటే అప్పుడు శత్రుత్వం మోడీని వ్యతిరేకించే శత్రుత్వాన్ని పెంచుకున్న నితీష్ మళ్ళీ ఇప్పుడు అదే మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ నేతృత్వంలోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. అంటే జనతాదళ్ జేడీయూ కూడా త్వరలో అంటే ఇప్పుడు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉండడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో జనతాదళ్ యూత్ కూడా కేంద్ర కేబినెట్ లో కూడా బెడుతూ వచ్చే అవకాశం ఉందని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకా చూసారు కానీ ఇతను లాలూ ప్రసాద్ యాదవ్, ఇతని కుమారుడే తేజస్వి ప్రసాద్ యాదవ్. తర్వాత అంశం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ మృతి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ మృతి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎన్ ధరమ్ సింగ్ 2017 జూలై 27న మృతి చెందారు. ఆయనకు భార్య ప్రభావతి, 2 కుమార్తె ఉన్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మహేష్ భగవత్ కు మహారాష్ట్ర ప్రభుత్వ పురస్కారం. మన రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది. అంశం చూస్తే మహిళల అక్రమ రవాణా నిరోధం కోసం చేసిన కృషికి గుర్తింపుగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ కు మహారాష్ట్ర మహిళా కమిషన్ అవార్డును అందజేసింది. మహిళల అక్రమ రవాణాపై జుహు ముంబైలో 2017 జూలై 27న జరిగిన అంతర్జాతీయ సదస్సులో గోవా గవర్నర్ మృదులా సిన్హా మహేష్ భగవత్ కు ధ్రువపత్రం అందజేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటుకబట్టీలో పనిచేస్తున్న సుమారు 350 మంది చిన్నారులకు బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినందుకు ఇటీవలనే మహేష్ భగవత్ కు 2017 ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ హీరో పురస్కారంతో అమెరికా ప్రభుత్వం సత్కరించింది. మనం ఈ మధ్య కాలంలో కరెంట్ అఫైర్స్ చూసాం కానీ మహేష్ భగవత్ ఒక అవార్డు వచ్చిందని, అది అమెరికా ప్రభుత్వం ప్రకటించిన 2017 ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ హీరో. అంటే బాల కార్మిక వ్యవస్థ నుంచి 350 మంది చిన్నారులకు విముక్తి కలిగించినందుకు ఈ అమెరికా ప్రభుత్వం మహేష్ భగవత్ కు 2017 ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ హీరో అనే అవార్డును అందజేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మహిళల అక్రమ రవాణాకు నిరోధానికి కృషి చేస్తున్న గుర్తింపుగా కూడా మహేష్ భగవత్ కు మహారాష్ట్ర మహిళా కమిషన్ అవార్డును అందజేయడం జరిగింది. మహేష్ భగవత్ పూర్తి పేరు కనుక మనం చూసినట్లయితే మహేష్ మురళీధర్ భగవత్. పివి సింధుకు డిఎస్పి ఉద్యోగ నియామక పత్రాలు. పివి సింధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్పి ఉద్యోగాన్ని ఇచ్చింది అని మనం చదువుకున్నాం కదా. ఆ నేపథ్యంలోనే దాని కంటిన్యూస్గా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పివి సింధుకు ఆ యొక్క నియామక పత్రాలను అందజేశారు డిఎస్పిగా. అంటే
అంశం చూస్తే రియో ఒలింపిక్స్ విజేత బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు 2017 జూలై 27న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్నారు. అంటే ఇప్పటి నుంచి పివి సింధు ఆంధ్రప్రదేశ్లో మనకు డిప్యూటీ కలెక్టర్ హోదాలో కూడా కనిపించనున్నారు. చైనాలో బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశం. చైనాలో బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశం ఇక్కడ కనిపిస్తుంది చూసారండి. మన కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ యొక్క సమావేశానికి హాజరయ్యాడు మన భారత్ తరపున. అది కనుక చూస్తే బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశం 2017 జూలై 26, 27 తేదీల్లో చైనాలోని చాంగ్కింగ్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్ తరపున కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. చైనాలో మనం మెయిన్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాలి, బ్రిక్స్ కార్మిక మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది అంటే చైనాలోని చాంగ్కింగ్ అనే నగరంలో జరిగింది. దానికి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు అంటే కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ. తర్వాత పన్నుల రంగంలో బ్రిక్స్ దేశాల ఒప్పందం. పన్నుల రంగంలో బ్రిక్స్ దేశాల ఒప్పందం. పన్నుల రంగంలో సహకారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. 2017 జూలై 27న చైనాలోని బీజింగ్లో జరిగిన బ్రిక్స్ దేశాల పన్నుల విభాగాల అధిపతుల 5వ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క కూటమికి తొలి విధాన పత్రం కూడా ఇదే. అంటే తొలి విధాన పత్రం ఈ యొక్క యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, పన్నుల రంగంలో యంత్రాంగం ఏర్పాటు చేయాలనేదే ఈ యొక్క బ్రిక్స్ దేశాల పన్నుల విభాగం యొక్క తొలి విధాన పత్రం. ఈ బ్రిక్స్ దేశాలు ఏంటి అని కనుక మనం చూస్తే 5 దేశాలు ఈ బ్రిక్స్లో. బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. మనం ఈ బ్రిక్స్ చూసాం కానీ ఇదేమో పన్నుల విభాగాల అధిపతుల 5వ సమావేశం చైనాలోని బీజింగ్లో జరిగింది. తర్వాత కార్మిక మంత్రుల సమావేశము చైనాలోని చాంగ్కింగ్ నగరంలో జరిగింది. తర్వాత అంశం భారత్పై అణ్వస్త్ర దాడి చేద్దామనుకున్న ముషారఫ్ ఇటీవల ఒక జపాన్ పత్రిక ఇంటర్వ్యూలో తన యొక్క అంతరంగాన్ని బయటపెట్టాడు. అంటే భారత్పై అణ్వస్త్ర దాడి చేద్దామనుకున్నానని వెల్లడించాడు. అంశం ఇప్పుడు కనుక మనం చూస్తే భారత్పై అణ్వస్త్రాలతో దాడి చేసేందుకు ఒకానొక సమయంలో తాను తీవ్రంగా యోచించానని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ వెల్లడించారు. అయితే భారత్ నుంచి ప్రతీకార అణుదాడులు తప్పవనే ఒక భయంతో వెనక్కి తగ్గినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ముషారఫ్ వ్యాఖ్యలను జపాన్ పత్రిక మైనిచి షింబున్ తాజాగా ఒక కథనాన్ని వెలువరించింది. 2002లో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను తాను తోసిపుచ్చబోనని ముషారఫ్ బహిరంగంగానే ప్రకటించారు. అప్పట్లో 2002లో అణ్వస్త్ర దాడి చేస్తామని కూడా తను చేయడానికి తనకు అవకాశాలు ఉన్నాయని కూడా బహిరంగంగా చెప్పినట్టు కూడా ముషారఫ్ తెలిపారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముషారఫ్ గత ఏడాదిగా ఈ దుబాయ్లో ఉంటున్నాడు. చూసారు ముషారఫ్ అంటే పాకిస్తాన్ ఒక ఏళ్ళున ముషారఫ్ అంటే సైనిక పాలన చేసి ఒక నియంత్రగా వ్యవహరించిన ముషారఫ్ ఇప్పుడు పాకిస్తాన్ వదిలేసి దుబాయ్లో ఉంటున్నాడు. ఎందుకోసం ఉంటున్నాడంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ వదిలేసి దుబాయ్లో తలదాంచుకుంటున్నాడు. ఇప్పుడు మనం పాకిస్తాన్ ప్రధాని ఎవరో కూడా మనకు తెలుసు కానీ నవాజ్ షరీఫ్. ఈ నవాజ్ షరీఫ్ కూడా ఈ జిట్టు తదితర కేసుల అంశంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు కదా, మన కరెంట్ అఫైర్స్లో అవి కూడా చూస్తున్నాం కదా. ఈ విధంగా ఒక్కొక్క ప్రతి అంశానికి కూడా మనం లింక్ చేసుకుంటుంటే మనకు ఆ పాకిస్తాన్కు సంబంధించిన సమగ్రమైన అది ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత విమానాశ్రయాల్లో అతిక్రమణలకు ఇకపై భారీ జరిమానాలు. విమానాశ్రయాల్లో నిబంధనల అతిక్రమణకు 500 రూపాయలుగా ఉన్న జరిమానాను 5,000కు పెంచుతూ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. జరిమానా తర్వాత కూడా ఉల్లంఘన కొనసాగితే
రోజుకు 500 రూపాయల చొప్పున అదనపు జరిమానా చెల్లించాల్సి విధిస్తారు. అయితే ఈ యొక్క అంటే జరిమానా తర్వాత కూడా ఉల్లంఘన కొనసాగితే ఇదివరకేమో 20 రూపాయలు ఉండేది, దాన్ని 500 చేశారు. అంటే ఈ యొక్క నిబంధనలను అతిక్రమిస్తే ఇప్పటి నుంచి 5,000 రూపాయలు జరిమానా. ఇప్పటివరకు 500 ఉండేది, ఇప్పుడు 5,000 చేశారు. తర్వాత ఒకసారి జరిమానా తర్వాత కూడా మళ్ళీ అంటే రిపీట్ చేస్తే రోజుకు 500 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది గతంలో 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు దీన్ని 500 చేశారు. అంటే ఏదేమైనా కూడా దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది అంటే నిబంధనలను పాటించే విధంగా అందరికీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కఠినమైన నిర్ణయాలు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ తీసుకుందని మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఎండి శిఖా శర్మ పదవీ కాలం పొడిగింపు. యాక్సిస్ బ్యాంక్ ఎండి శిఖా శర్మ పదవీ కాలం పొడిగింపు. ఇక్కడ కనిపిస్తుంది చూసారండి, శిఖా శర్మ, ఇక్కడ పేరు కూడా మనకు కనిపిస్తుంది. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిఖా శర్మ, ఈ యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. ఆ అంశం కనుక చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఎండి సిఇఓగా మరో యాక్సిస్ బ్యాంక్ ఎండి సిఇఓగా మరో 3 ఏళ్లు శిఖా శర్మ కొనసాగనున్నారు. మూడో విడత ఆమెకు పొడిగింపు ఇస్తూ 2021 జూన్ వరకు ఎండి సిఇఓగా నియమిస్తూ యాక్సిస్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. 2018 జూన్ 1 నుంచి ఈ యొక్క నియామకం అమల్లోకి రానుంది. అంటే శిఖా శర్మ ఇప్పుడు పదవిలో ఉండడం ఇది సెకండ్ టర్మ్ అన్నట్టు. అయితే దీన్ని మళ్ళీ పొడిగిస్తూ థర్డ్ టైం కూడా పొడిగించడం జరిగింది యాక్సిస్ బ్యాంకు. అది ఎప్పటి నుంచి అంటే 2018 జూన్ 1 నుంచి థర్డ్ టర్మ్ యాక్సిస్ బ్యాంకు ఎండి సిఇఓగా శిఖా శర్మ ఉండనున్నారు. ఫ్రీచార్జ్ను కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్. ఫ్రీచార్జ్ కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రీచార్జ్ అనే వెబ్సైట్ను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఇది ఫ్రీచార్జ్ యొక్క లోగో, ఇది యాక్సిస్ బ్యాంక్ యొక్క లోగో. చెల్లింపుల వ్యాలెట్ సంస్థ ఫ్రీచార్జ్ను 385 కోట్లతో కొనుగోలు చేసేందుకు స్నాప్డీల్తో యాక్సిస్ బ్యాంకు వాటా కొనుగోలు ఒప్పందం చేసుకుంది. యాక్సిస్ బ్యాంకు ఇందుకు 385 కోట్లు చెల్లించనుంది. అంటే ఈ ఫ్రీచార్జ్ అనేది స్నాప్డీల్ యొక్క చెల్లింపుల వ్యాలెట్, అంటే పేమెంట్ వ్యాలెట్. దీన్ని ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, ఎంతకంటే 385 కోట్లతో. తర్వాత ఉద్యోగానికి బ్రిటన్ యువరాజు విలియం గుడ్ బై. ఉద్యోగానికి బ్రిటన్ యువరాజు విలియం గుడ్ బై అంటే మనం యువరాజు ఉద్యోగానికి రాజీనామా చేయడం ఏంటి అనేది కనుక మనం చూస్తే, అంటే సామాన్య జనాల యొక్క వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని గమనించడం కోసం కొన్ని దేశాల్లో ఈ విధంగా చేస్తుంటారు. అదేవిధంగా బ్రిటన్ యువరాజు విలియము ఒక పైలట్ ఉద్యోగాన్ని చేశాడు ఇప్పటివరకు, దానికి రాజీనామా చేశాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, అంటే ప్రిన్స్గా ఉన్న ఇతను తర్వాత బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టున్నాడు. ఆ నేపథ్యంలో ఈ యొక్క పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. చూడండి, అదే మన ఇండియాలోనైతే గమనించండి, అంటే యువరాజు ఒక కనీసం మన లోకల్లో కనుక చూసుకుంటేనే ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు, కనీసం ఈవెన్ కార్పొరేటర్, కౌన్సిలర్గా ఉన్న వాళ్ళే వాళ్ళ పుత్ర రత్నాలు, వాళ్ళ సంతానమే ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలను వదిలిపెట్టేసుకొని వచ్చి మన మీద పడుతున్నారు. కానీ అట్లాంటిది ఈ యొక్క బ్రిటన్ ఇతను యువరాజు అయ్యి ఉండి కూడా పైలట్గా పనిచేశాడు. అంటే దాంట్లో మనం ఇక్కడ గమనించాల్సింది, అంటే మన దేశానికి ఇతర దేశాలకు ఉన్న తేడాను నేను అక్కడ అంటే వేరే ఇది విమర్శించడం అది కాదులే, కానీ ఈ యొక్క తేడాను మనం గమనించాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఈ విధంగా మనం చూస్తే, సరే మనం కరెంట్ అఫైర్స్లో కనుక దీనిలో కనుక చూస్తే, బ్రిటన్ యువరాజు విలియం రాచరిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పైలట్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. విలియం గత 2 ఏళ్లుగా కేంబ్రిడ్జ్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ అంబులెన్స్ పైలట్గా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్గా పిలుచుకునే ప్రిన్స్ విలియం బ్రిటన్ సింహాసనానికి తదుపరి వారసుడు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను తీసుకున్న ఎయిర్ అంబులెన్స్లో విలియం పనిచేశారు.
ఉద్యోగిగా విలియంను తోటివారు పైలట్ విలియం వేల్స్గా పిలిచేవారు. తన బృందంలోని మరో నలుగురితో కలిసి రోజులో 9.5 గంటలు విలియమ్స్ పనిచేసేవారు. విధి నిర్వహణకు గాను ప్రిన్స్ విలియమ్స్ అందుకున్న వేతనం మొత్తాన్ని ఎయిర్ అంబులెన్స్ చారిటీకే అందజేశారు. ప్రిన్స్ విలియం కేట్ దంపతులు నాయనమ్మ క్వీన్ ఎలిజబెత్ II, తాత ఫిలిప్ తరపున బాధ్యతలు చేపట్టనున్నారు. చూడండి, ఈ విలియం ప్రిన్స్ బ్రిటన్ యువరాజు విలియం ఈ యొక్క ఎయిర్ అంబులెన్స్ పైలట్గా పనిచేసి ఆ సందర్భంగా వచ్చిన ఆ వేతనాన్ని కూడా ఆ యొక్క చారిటీకి అందించడం జరిగింది. తర్వాత పాస్పోర్టుకు బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు. పాస్పోర్టుకు బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై బర్త్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికెట్ ఉంటేనే పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉండేది. తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పాస్పోర్ట్ల జారీని సరళతరం చేసేందుకు ఈ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు విదేశీ మంత్రిత్వ శాఖ 2017 జూలై 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డుతోనైనా కూడా పాస్పోర్ట్కు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అంశం, చైనాలో 2017 బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం. చైనాలో 2017 బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం. 2017 బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం చైనాలోని బీజింగ్లో 2017 జూలై 27న జరిగింది. ఈ యొక్క సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ హాజరయ్యారు. చూడండి, ఇదే చైనాలోని బీజింగ్లో బ్రిక్స్కి సంబంధించిన కార్మిక మంత్రుల సమావేశం కూడా జరిగింది. దానికి బండారు దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రి హాజరయ్యాడు. ఈ యొక్క అదే బీజింగ్లో బ్రిక్స్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశం జరిగింది. దీనికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అంశం కూడా మనం చైనాలో మరొక సమావేశం కూడా జరిగింది. అది కూడా మీకు ఇందాక నేను గుర్తు చేయడం జరిగింది. అదేంటంటే ఈ పన్నుల విభాగాల అధిపతుల 5వ సమావేశం. అది ఎక్కడ జరిగిందంటే అది చైనాలోని బీజింగ్లో జరిగింది. తర్వాత ఇది మాత్రము కార్మిక మంత్రుల సమావేశం మాత్రం చైనాలోని చాంకింగ్లో జరిగింది. నేను ఇందాక దాన్ని రాంగ్ చెప్పాను, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనాలోని బీజింగ్లో జరిగిందేమో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం, తర్వాత పన్నులకు సంబంధించిన సమావేశం, బ్రిక్స్కి సంబంధించింది. అయితే కార్మిక మంత్రుల సమావేశంలో మాత్రం చైనాలోని చాంకింగ్లో జరిగింది. ఏదైనా ఈ బ్రిక్స్కి సంబంధించిన సమావేశాలన్నీ చైనాలో జరుగుతున్నాయి. తర్వాత అంశం, కె గోపాలన్కు 2017 నేషనల్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డు. కె గోపాలన్కు 2017 నేషనల్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డు. ప్రొఫెసర్ కె గోపాలన్కు 2017 సంవత్సరానికి గాను నేషనల్ ఎర్త్ సిస్టమ్స్ సైన్సెస్ లైఫ్ టైమ్ ఎక్సలెంట్ అవార్డులలో భాగంగా లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డును లభించింది. నేషనల్ ఎర్త్ సైన్సెస్ శాఖ ఫౌండేషన్ డే సందర్భంగా 2017 జూలై 27న ఈ యొక్క అవార్డులను అందజేయడం జరిగింది. దీంతో పాటు కె గోపాలన్తో పాటు కూడా మరికొన్ని అవార్డులు కూడా కొందరికి అందజేయడం జరిగింది. అవి ఏంటి అంటే ఓషియన్ సైన్స్ టెక్నాలజీ అవార్డు పిఎన్ విజయచంద్రన్, అట్మాస్ఫియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు డాక్టర్ కె కృష్ణమూర్తి, జియో సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ప్రొఫెసర్ కెఎస్ కృష్ణ, యంగ్ రీసెర్చరర్ అవార్డు డాక్టర్ ధన్య, డాక్టర్ విక్రమ్ విశాల్. వీరికి కూడా ఈ యొక్క అవార్డులు రావడం జరిగింది. తర్వాత అంశం, ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ గురుకుల విద్యార్థినులు. ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ గురుకుల విద్యార్థినులు మలావత్ పూర్ణంను బొల్లెద్దుల శ్రీవిద్య వీరిద్దరు తెలంగాణ గురుకుల విద్యార్థినులు ఈ యొక్క రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. అక్కడ అధిరోహించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఫోటోను కూడా ప్రదర్శించడం జరిగింది. ఎందుకోసం ప్రదర్శించారంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 53 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన దానికి కృతజ్ఞతగా
వీళ్ళు చేశారని చెప్పుకున్నారు. అంశం ఇప్పుడు చూద్దాం. ఈ గురుకుల విద్యాలయం అంటే వీళ్ళు మౌంటైనింగ్, ఈ పర్వతారోహణ విషయంలో మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వైఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ విషయంలో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఇప్పుడు ఆ విషయం కనుక మనం చూస్తే, నిత్యం మంచుతో నిండి ప్రమాదకరమైనదిగా భావించే రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు మాలావత్ పూర్ణ, బొల్లెద్దుల శ్రీవిద్య అధిరోహించి అరుదైన ఘనతను సాధించారు. రష్యాలో ఐరోపా ఖండంలో ఎత్తైన ఈ పర్వత శిఖరాన్ని పూర్ణ శ్రీవిద్యలు 2017 జూలై 26న చేరుకొని పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేశారు. ఎవరెస్ట్ను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించిన మలావత్ పూర్ణ ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బొల్లెద్దుల శ్రీవిద్య యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్నారు. తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు శేఖర్ బాబు ఆధ్వర్యంలో బృందంతో కలిసి వీళ్ళు పర్వతారోహణలకు వెళ్ళారు. ఎల్బర్స్ను అధిరోహించేందుకు మన దేశం నుంచి వెళ్ళిన 5గురిలో 2 కూడా ఈ యొక్క తెలంగాణ వారే కావడం గమనించాలి. తెలంగాణలో 53 గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పూర్ణ శ్రీవిద్యలు ఎల్బ్రస్ పర్వతంపై సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని, తెలంగాణ రాజముద్రను పెట్టారు. అదేవిధంగా జాతీయ పతాకాన్ని కూడా నాటారు. ఇక్కడ చూసేది కండి తెలంగాణ రాజముద్ర, తర్వాత సీఎం కేసీఆర్ ఒక చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఈ ఎల్బ్రస్ పర్వతంపై ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇది అంటే ఈ 53 గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా వీళ్ళు ఈ మలావత్ పూర్ణ, బొల్లెద్దుల శ్రీవిద్య ఈ యొక్క పర్వతంపై ప్రదర్శించడం జరిగింది. అయితే మనం ఈ ఎల్బ్రస్ పర్వతం యొక్క నేపథ్యం ఏంటి అని కనుక చూసినట్లయితే, మౌంట్ ఎల్బ్రస్ 7 ఖండాల్లోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఆసియా, ఐరోపా సరిహద్దుగా భావించే కాకాసస్ పర్వత శ్రేణిలో ఈ యొక్క మౌంట్ ఎల్బ్రస్ ఉంది. కాకాసస్ పర్వత శ్రేణి మధ్య ఆసియా, ఐరోపాలతో రష్యాను వేరు చేస్తుంది. ఎల్బ్రస్ ఎత్తు తూర్పున 18,442 అడుగులు, పడమరన 18,510 అడుగులు ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి బాక్సన్, మాల్కా, కుబన్ నదులు ప్రారంభమవుతాయి. ఈ ఎల్బ్రస్ పర్వత ప్రాంతం నుంచి బాక్సన్, మాల్కా, కుబన్ అనే నదులు ఇక్కడి నుంచే, అంటే వీటి జన్మస్థానం ఇదే అన్నట్టు. ఇది మనం ఎల్బ్రస్ పర్వతం యొక్క నేపథ్యం. ఫ్రెండ్స్, ఇది 2017 జూలై 28 కరెంట్ అఫైర్స్. అయితే కొంతమంది మిత్రులు నాకు ఫీడ్బ్యాక్ ద్వారా తెలియడం ఏం జరిగిందంటే, ఈ మధ్య కేవలం తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీద నేను దృష్టి పెడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద పెట్టడం లేదని అది అపవాదు కానీ, విమర్శ కానీ, వారి ఆలోచన కానీ దాన్ని కొంతమంది భావిస్తున్నారు ఆ విధంగా. ఫ్రెండ్స్, దయచేసి నేను కరెంట్ అఫైర్స్ అనేది అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు ఈ విధంగానే విభజించుకుంటూ చేస్తున్నాను తప్పితే ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినయో లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినయో ఎట్టి పరిస్థితుల్లో చేయడం లేదు. అందరికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాను. కాకపోతే ఒక్కొక్క రోజు తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు, ఇంకొక రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. అంతే తప్పితే ఏ ఒక్క ప్రాంతం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడం లేదు. ఇవి అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మిత్రులు అందరూ గమనించగలరు. ఫ్రెండ్స్, ఏదేమైనా మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు. అదేవిధంగా మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కూడా అందిస్తూ ఉండండి. దానివల్ల మరింత బెటర్గా నేను అందించడం కోసం అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లనే నేను మీకు క్లారిటీ ఇచ్చి ఇవ్వడానికి నాకు అవకాశం జరిగింది. ఎందుకంటే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టట్లేదండి అనేది ఫీడ్బ్యాక్ వస్తుంది. అలాంటిది ఏం లేదు. అంటే ఈ విధంగా ఫీడ్బ్యాక్ రావడం వల్ల ఏంటి అనేది కూడా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సలహాలు, సూచనలు అందజేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సక్సెస్ సీక్రెట్ను సోషల్ మీడియా అన్నింటి ద్వారా మీకు సక్సెస్ సీక్రెట్ అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఇది మా యొక్క సక్సెస్ సీక్రెట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చాలా మందికి ఇప్పటికీ తెలిసే ఉంటుంది.
అయినప్పటికీ కూడా మీరు ఇంకా మీ మిత్రులందరూ కూడా తెలియజేస్తూ సక్సెస్ సీక్రెట్ మరింత మందికి చేరువయ్యే విధంగా కృషి చేస్తారని. జస్ట్ మీరు ఒక మీకు వచ్చిన లింకును మీ ఫ్రెండ్స్కు మీ గ్రూప్లకు షేర్ చేస్తే అది మీరు సక్సెస్ సీక్రెట్ మరింత అభివృద్ధి చెందడానికి దోహదం చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.